శాంతి A to Z. ఇప్పుడు శివరాత్రి వస్తుంది కదండి, ఇంకా 2 రోజులే ఉంది. శివలింగం ఎవరైనా ఇంట్లో లేదనుకోండి ఇలా మట్టితో తయారు చేసుకోవచ్చు. నేను ఇలా మట్టితో తయారు చేసుకున్నాను శివలింగాన్ని, మీకు కూడా చూపిస్తాను. ఎలా ఉందో మీరు కూడా కమెంట్ చేసి చెప్పండి నాకు. పదండి వీడియోలో చూపిస్తాను మీకు నేను శివలింగాన్ని ఎలా తయారు చేసుకున్నాను అనేసి. ఫస్ట్ ఎర్రమట్టి తీసుకొని దాన్ని మొత్తం జల్లించుకొని ఇలా మంచిగా తీసుకున్నాను. సన్నది చూడండి ఇలా ఉంది. ఇప్పుడు ఇందులో నేను గంగాజలం వేస్తున్నాను. కొద్దిగా గంగాజలం వేసాను, అలాగే రోజ్ వాటర్ కూడా వేసుకుంటున్నాను. కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను. తర్వాత కుంకుమ వేస్తున్నాను. కొద్దిగా వాటర్ తీసుకున్నాను. మంచి వాటర్ తీసుకోండి కొంచెము. ఫస్ట్ ఒక కప్పు పోసుకున్నాను. మొత్తం మిక్స్ చేస్తాను ఫస్ట్. ఇలా కొద్దిగా పోసుకోవాలనుకున్నాను వాటర్ ఒకేసారి పోయకుండా. చూడండి మట్టి మొత్తం ఇలా ముద్దలాగా తీసుకున్నాను. మంచిగా పిసికాను అనమాట. కొంచెము మనము చపాతీ పిండి ఎలా పిసుకుతామో అలా పిసికితే కొంచెం నున్నగా అవుతుంది. తర్వాత ఒక ఇస్తరాకు తీసుకొని పసుపు కుంకుమ వేసుకున్నాను. చూడండి ఇలా ముద్దలాగా చేసుకున్నాను. పిండిని చేసుకొని ఒక గిన్నె తీసుకున్నాను. కొంచెం ఇలా లోతుగా ఉండాలి. అలా గిన్నె తీసుకొని ఇలా నొక్కేసుకుంటున్నాను. కొంచెం పల్చగా చేసుకోవద్దు. పల్చగా చేసుకుంటే మొత్తం స్ప్రెడ్ అవుతుంది. కొంచెం గట్టిగా ఉండాలి. చూడండి ఇలా మనం పిండి ఎలా తడుపుకుంటామో పూరి పిండి చపాతీ పిండి అలా ఉంటే సరిపోతుంది. ఇలా నొక్కేసుకొని దీన్ని ఇప్పుడు దీని మీద పెట్టేసి ఇప్పుడు కొంచెం సెట్ చేసుకోవాలి షేప్ని. ఇదిగోండి కొంచెం షేప్ తెచ్చుకోవాలి మనము. ఇలా అది గిన్నెలో పెట్టాం కరెక్ట్గా రాదు కదా, మళ్ళీ మనం కొంచెం చేతితో నొక్కి కరెక్ట్గా చేసుకోవాలి. ఇలా నొక్కేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక ముద్ద తీసుకుంటున్నాను. చూడండి దీన్ని కూడా ఇలాగే నొక్కోవాలి గట్టిగా. ఇప్పుడు దీనిపైన డైరెక్ట్గా పెట్టొద్దండి, ఇలా చేతికి తీసేసుకోవాలి. అంటే దీన్ని మాత్రం ఇలా మనం చేతిలో పెట్టుకొని కొంచెం మంచిగా ప్రెస్ చేసుకోవాలి. గిన్నెలో నుంచి తీసినాక ఇలా మంచిగా ప్రెస్ చేసుకోవాలి. చూడండి ఇలా మొత్తం షేప్ చేసుకున్న తర్వాత మంచిగా నొక్కి ఇలా కొంచెం వెడల్పుగా చేసుకున్నాం. ఇక్కడ ఇది కొంచెం వాటర్ పెట్టి ఇలా అంటున్నాను. ఇలా చేసి తర్వాత ఇలా తింపేసుకొని ఇప్పుడు మనము షేప్ చేసుకుందాం. చూడండి ఇలా షేప్ అయిన తర్వాత కొంచెం వాటర్ పెట్టి ఇలా నున్నగా చేసుకోవాలి. ఇదిగోండి ఇలా ఇలా ఎక్కడ పగులు లేకుండా ఇలా నున్నగా చేసేసుకోవాలి మొత్తం. కొంచెం వాటర్ పెట్టి ఇలా అనుకుంటే మంచిగా ఉంటుంది. మనకి షేప్ కూడా బాగా వస్తుంది. చూడండి మనం అలా చేసుకున్న తర్వాత రౌండ్గా ఇలా పెట్టి ఇలా అంటూనే ఉన్నానండి. చాలాసేపు అన్నాను, అంటేనే ఈ షేప్ వచ్చింది. మనం ఇలా నొక్కి తీస్తే రాదు. ఒకవేళ ప్రమిదం ఇలా ఉంటుంది కదా దీపం పెట్టుకునేది, అలా ఉంటే దాంట్లో పెట్టి నొక్కినా కూడా షేప్ వస్తుంది కొద్దిగా. అయినా కూడా మనం కొంచెం సేపు ఇలా చేస్తేనే మంచి షేప్ కనిపిస్తుంది. అందుకని ఈ ప్రమిద కన్నా ఇలా చేయడమే బెస్ట్ అండి. ఇది ఎందుకు ఇలా చేస్తున్నానంటే కొంచెం ఇలా గుంతలాగా పడాలనేసి చేస్తున్నాను. చూడండి మళ్ళీ కొంచెం వాటర్ దీనికి కూడా పెడుతున్నాను. కొంచెం సేపు అయింది కదా, ఆరిపోయినట్టు అవుతుంది. ఇవి రెండు అతుక్కోవాలంటే కొంచెం వాటర్ పెట్టి మళ్ళీ ఒకసారి నిన్నగా అనుకుంటే బాగుంటుంది. నేను తీసుకెళ్ళి దీనిపైన పెట్టేస్తున్నాను. చూడండి ఇది అయింది కదా. ఇప్పుడు మళ్ళీ ఇంకొక చిన్న గిన్నె తీసుకొని దీంట్లో మళ్ళీ మట్టి పెట్టుకొని ఇలా గట్టిగా నొక్కుకోవాలి.
కొంచెం మంచిగా చేసుకుందాము. షేపు నాకు చేసుకోవాలి. వాటర్ కొంచెం ఎక్కువ పోయొద్దు. వాటర్ వేలుతో అద్దుకుంటూ ఇలా ఇలా అనుకుంటున్నాను. కొంచెం వాటర్ పెడదాము. మధ్యలో ఈ చుట్టుముట్టు పెట్టకండి, ఇక్కడే పెట్టుకోవాలి వాటరు. చూడండి, పెట్టిన తర్వాత కొంచెం వాటర్ తీసుకొని దీనికి ఇలా ప్రెస్ చేసి అతకబెట్టేసేయాలి. అలాగే పెట్టి వదిలేయొద్దు, విడిపోతుంది. కొంచెం దీనికి అటాచ్ అయ్యేలాగా మట్టిని ఇలా ఇలా కలిపేయాలి. దీంట్లో కొంచెం వాటర్ పెట్టామనుకోండి కొంచెం పల్చగా అవుతుంది కదా, ఇలా అంటూ ఉంటే రెండు జాయింట్ అయిపోతాయి. బటన్ వేలు తీసుకొని ఇక్కడ నుంచి ఇలా అని కొంచెం ప్రెస్ చేసి ఇలా గీత పడేటట్టు చూసుకోండి. ఇదిగోండి ఇలా. ఇటువైపు కూడా అలాగే చేస్తున్నాను. తీసుకొని ఇందులో కుంకుమ వేస్తున్నాను కలర్ కోసం అనేసి. కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. ఇది మంచి కలర్ కోసం అండి. ఇప్పుడు మనము దీంతో రుద్రాక్ష చేసుకుందాము. కుంకుమ వేసి కలిపిన తర్వాత ఈ కలర్కి వచ్చింది చూడండి రుద్రాక్ష చేయడానికి. ఇందులో నుంచి కొంచెం పిండి తీసుకొని ఇలా ఇలా అందాము. ఇలా కొంచెం పొడుగ్గా చేసుకొని కొంచెం తీసుకొని ఇందులో నుంచి ఇలా రౌండ్గా చేసుకోవాలి. ఇలా చేసుకుంటాం. మనం ఎన్ని రుద్రాక్షలు చేయాలనుకుంటున్నాం అన్ని చేసుకోవాలి. ఇలా రౌండ్స్ రెడీ చేసుకున్నాను. తర్వాత ఒక దారం తీసుకున్నాను. దారం సూదికి పెట్టేసుకున్నాను. మెరూన్ కలరే తీసుకున్నాను. ఇప్పుడు ఒక్కొక్కటి రౌండ్ని ఇలా కుచ్చేసుకుందాం. రుద్రాక్షలు కుచ్చినట్టుగా ఇలా కుచ్చేసుకోవాలి. చూడండి ఈజీగా దిగిపోతుంది. డ్రై ఏం చేసుకోవద్దు, పచ్చిగా ఉన్నప్పుడే మనము ఇలా కుచ్చేసుకోవాలి. ఇది కొంచెం బ్లాక్ కలర్లో ఉంటుంది కదా కుంకుమ, అదైతే ఇంకా కొంచెం బాగుంటుంది. ఇది నా దగ్గర డార్క్ మెరూనే ఉండింది. బ్లాక్ అంటే మరీ డార్క్ మెరూన్ ఉంటుంది కదా, అదైతే బాగుంటుంది. ఇప్పుడు నా దగ్గర ఇదే ఉంది, ఇదే యూజ్ చేస్తున్నాను నేను. చూడండి మన రుద్రాక్ష మాల రెడీ అయిపోయింది. దీన్ని ఇలా పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు విభూది అండి ఇది. ఇందులో కొంచెం రోజ్ వాటర్ కలిపి తీసుకుందాము. చూడండి రోజ్ వాటర్ కలిపి ఇలా పెడుతున్నాను. కొంచెం సన్నగా పెట్టుకున్నా కూడా బాగుంటుందండి. నేను కొంచెం కనిపించేటట్టుగా పెడుతున్నాను. చూడండి ఇలా పెట్టేసిన తర్వాత కొంచెం ఇలా కన్ను షేప్ లాగా ఇక్కడ ఇలా నొక్కుతున్నాను అంతే నేను. ఎందుకంటే కుంకుమ పెట్టొద్దంటారు కాబట్టి నేను పెట్టట్లేదు. ఇది కన్నులాగా పెట్టాను. తర్వాత మనం గుచ్చుకున్నాం కదా రుద్రాక్ష, అది వేస్తున్నాను. చూడండి మారితే బాగుంటుందండి. ఇంకా ఇది చూడండి ఇలా వేసుకున్నాను. ఎలా ఉంది శివలింగము? మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ప్లీజ్ కమెంట్ మాత్రం చేసి చెప్పండి ఎలా ఉంది అనేసి. అండ్ గైస్ ఓం నమః శివాయ అని కూడా అందరు కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.